హలో ఫ్రెండ్స్, మేము అన్నవరం వెళ్తున్నాం అనమాట. చూడండి ఫ్రెండ్స్, 2 వెహికల్స్ కట్టించుకొని వెళ్ళాము. 14 మెంబర్స్ అనమాట. హాయ్ చెప్పు. ఈ వెహికల్లో మేమందరం కూర్చున్నాము. మా అక్క వాళ్ళ చిన్న అబ్బాయి పండుగాడు వీడు. ఇదేమో ఇంకో వెహికల్ అనమాట. ఇక్కడ డాడీ వాళ్ళంతా కూర్చున్నారు. చూడండి, వీడు పేమిగాడు, అక్క వాళ్ళ పెద్ద అబ్బాయి అనమాట. హాయ్ చెప్పు డ్రైవర్ బాయ్. చూడండి, వీళ్ళంతా ఇక్కడ కూర్చున్నారు. మేము ఆ కార్లో కూర్చున్నాం అనమాట. మేమైతే చాలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము కార్లో. మీరు కూడా ఇలాగే వెళ్తారా లేదా అనేది కామెంట్ చేయండి. ఇప్పుడు చూడండి, కార్లో వెళ్తున్నప్పుడు ఇలా వీడియో తీశారనమాట. వాళ్ళు మేము ఈ కార్లో ఉన్నప్పుడు వీడియో తీశారు. వాళ్ళు కూడా అలా కూర్చున్నప్పుడు నేను వీడియో తీశాను. వాళ్ళకి చూపిస్తాను చూడండి. అందరు హాయ్ చెప్తున్నారు. వీళ్ళంతా ఇక్కడ కూర్చున్నారు. డాడీ, అన్న, సారు, పేమిగాడు, పండుగాడు అంతా ఇక్కడ కూర్చున్నారనమాట. చూడండి, అందరు హాయ్ చెప్తున్నారు. వీడు డ్రైవింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు పైకి వచ్చేసామన్నమాట. అన్నవరంకి వచ్చేసాము. దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం పైకి మేము. చూడండి, ఒక్కొక్కరిని పరిచయం చేస్తాను నేను. మా డాడీ, మమ్మీ, మా అక్క, అన్నయ్య వీళ్ళందరినీ పరిచయం చేస్తాను అనమాట. చూడండి, ఇది నేనే పరిచయం చేస్తాను. చూడండి, ఇది మా అమ్మ, మా మమ్మీ. చూడండి, ఇక్కడ మా మమ్మీ. హాయ్ చెప్పు. హాయ్. నెక్స్ట్ పక్కన అక్క ఉందన్నమాట, వెళ్తుంది. చూడండి, హాయ్ చెప్పట్లేదు. ఇక్కడ ఉన్నది అన్నయ్య అన్నమాట. అన్నయ్య వాళ్ళ పాప. ఇదేమో మా వదిన. ముందుకెళ్తే పక్కన మా పండుగాడు అనమాట. వాడు నా మీద ఫీల్ అయ్యి ముందుకు వెళ్ళిపోతున్నాడు. పరిచయం చేసుకోడంట వాడు. ఇది మా బావ. ఇక్కడ ఉంది మా బావ. చూడండి ఫ్రెండ్స్, పైకి వచ్చేసాము. ఇప్పుడు దర్శనానికి వెళ్ళే ముందు ఇలా ఉంటుంది అనమాట. టెంపుల్ ముందు ఇలా ఉంటుంది. చూడండి, టెంపుల్ చాలా బాగుంటుంది. ఇక్కడంతా ఇలా ఉంటుంది అనమాట. అన్నవరం ఇంతకుముందు వెళ్ళిన వాళ్ళైతే పర్లేదు, వెళ్ళకపోతే వెళ్ళండి, చాలా బాగుంటుంది. లోపలికి వెళ్తున్నాం మేము. చూడండి, లోపల కూడా చాలా బాగుంది. చూడండి టెంపుల్. అన్నవరం వెళ్తే మంచిదని అంటారు. హాయ్ చెప్పండి డై. హాయ్. ఇదేమో తలనీలాలు చేసేదాన్ని. తలనీలాలు అంటే గుండు చేయించుకునేదన్నమాట. చూడండి, అక్కడ గుండు చేయించుకుంటారు. ఇదేమో గోమాత ఏరియా అన్నమాట. గోమాతలు అంటే ఆవులు అవన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. చూడండి, లోపలికి వెళ్తున్నాం మేము. చూపిస్తాను ఆవులు. మన దగ్గర అయితే ఆవులకి అవి గడ్డి అవి పెడతారు కదా. ఇక్కడ ఏదో పెడుతున్నారు వీళ్ళు, రైస్ లాంటిది. అది తింటుంది. దాని పేరు నాకు తెలీదు. మా మమ్మీ పెడుతుంది. చూడండి, తింటుంది ఆవు. ఇది కృష్ణుడి విగ్రహం అన్నమాట. చుట్టూ ఉంది గోపికలన్న అన్నమాట. చూడండి, ఇదేమో చిన్న చిన్న ఆవు దూడ అన్నమాట. వీటికి సపరేట్గా పెట్టారు. ఆవులలో ఉంటే బాగోదని అట్లా పెట్టారనమాట. ఈ చెట్టు చూసారా, ఆ చెట్టు చాలా మహిమ గలదంట. కింద నాగదేవత విగ్రహం ఉంటుంది. ఇక్కడ దీపం ముట్టిస్తే మంచిదని అంటారు. చూసారా, అందరు ముట్టిస్తున్నారు. అంటే మార్నింగే ఇలా ముట్టిస్తే మంచిదంట. దీపం ముట్టిస్తే మర్రి చెట్టు అనమాట అది. ముత్తైదులంతా ఇలా దీపం ముట్టించి పూజ చేసుకుంటే నాగదేవతకి చాలా మంచిదంట. అందుకే అందరు ఇలా చేస్తున్నారు. పొద్దున 5 గంటలకి కాబట్టి ఇలా చేస్తున్నారు అన్నమాట. ఈ ఏరియా చూడండి, మొత్తం మంచుతో కప్పేసి ఉంది కదా. చూసారా, ఇది ఊటీలో ఎలా ఉంటుందో అలా ఉంది కదా. చాలా బాగుంది వెదర్ ఇక్కడ. అక్కడ వర్షం వస్తుందని అలా మొత్తం మంచు చుట్టేసింది.
కొండకి చూడండి, కొండ కనబడట్లే అసలు. ఇలా ఉంది ఇక్కడ ఏరియా. ఇప్పుడు మనం అందరు పూజ చేశారు కదా, మనం కూడా చేస్తాం. చూడండి, చూసారా? ఇక్కడ ఇలా దీపం ముట్టియాలి కదా, మేము కూడా ముట్టించామన్నమాట. ఇక్కడ పూజ చేసేది నేనే, దీపం ముట్టించేసి పూజ చేస్తున్నాను. చూడండి, ఇది ప్రసాదం తయారు చేసేదన్నమాట. ఇక్కడే ప్రసాదం తయారు చేస్తారు. అది మీకు చూపిద్దాం అనుకున్నా కానీ వర్షం వస్తుందని వీడియో చేయలేకపోయాను నేను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న దాంట్లోనే ఇక్కడ ప్రసాదం తయారు చేస్తారు. ఇది వ్రతం అన్నమాట. వ్రతం ఇక్కడే చేస్తారంట. సత్యనారాయణ వ్రతం అంటారు కదా, అది ఇక్కడే చేస్తారు. ఒక 100 మంది వరకు కూర్చుంటారనమాట. చాలా పెద్ద హాల్ ఇది. ఇందులో కూర్చోపెట్టి సత్యనారాయణ వ్రతం చేస్తారనమాట. ఇలా జరుగుతుంది ఇక్కడ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.